సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 4, 5తో భాగిస్తే 1, 4 వరుస శేషాలుగా వచ్చాయి. దానిని 5, 4తో వరుసగా భాగిస్తే వచ్చే వరుస శేషాలు ఎన్ని అని అడగడం జరిగింది. చూడండి ఒకసారి, ఒక సంఖ్యనంట 4, 5తో భాగిస్తే ఎంత వచ్చింది? 1, 4 వచ్చిందంట. సో అదే సంఖ్యతోటి దానిని 5, 4తో వరుస భాగిస్తే వచ్చే శేషం అన్నాడు. 5, 4 భాగించాలంటే ఆ సంఖ్య ఏంటో తెలియాలి మనకు. సో ఆ సంఖ్య ఒక సంఖ్యను తెలుసుకోవాలంటే ఫస్ట్ దీన్ని ప్లస్ చేద్దాం. 5 + 4 ఎంత? 9. 9 4 జా 36. 36 + 1 37. సో ఒక సంఖ్య వచ్చింది మనకు. ఈ ఒక సంఖ్యను 5 4తో భాగిస్తాం. చూద్దాం. 37. సో 5 తోటి భాగిస్తాం. ఫస్ట్ 5 7 జా 35. ఎంత మిగులుతుంది ఇప్పుడు? 2. సో శేషం వచ్చేసి 2 వచ్చింది మనకు. నెక్స్ట్ 5 ఇచ్చిండు 4. 4 1 జా 4. ఎంత మిగిలిన ఇప్పుడు మనకు? 3. సో నెక్స్ట్ శేషం ఎంత? 3 అనమాట. సో మనం 5 4తో భాగిస్తే ఎంత వచ్చింది మనకు? 2 3 అనేది రావడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి మనకు? 2 3.